మిత్రుడు మన అన్న చెప్పినట్టు వాళ్ళకు వస్తాయి పర్సంటేజీలు. మన భూములు దోచుకుపోయి వాళ్ళ పర్సంటేజీల కోసం మనల్ని రోడ్డుల్లో పడే ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణానికి మనమందరము ఎన్ని జెండాలున్నా ఆ ఎజెండా ఒకటే, కార్పొరేట్లకు ఊడిగం చేసే కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది మన ఎజెండా పట్టుకుంటూ ముందుకు ప్రయత్నం చేస్తున్నాం, ప్రయాణం చేస్తాం. మిత్రులారా, ఇప్పుడు ఇందాక మనకి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. నిజంగా మా ప్రతినిధులుగా మా ప్రజలు, మా ఉద్దాన ప్రజలు నీకు ఓట్లేసి ఉంటే ఆ ప్రజల దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడాలి తప్ప నీకు అనుకునే శక్తులకు తీసుకుపోయి ఏదో మీటింగ్లు పెట్టి కూల్ డ్రింక్ పెట్టి పర్సంటేజ్లు ఇస్తానని మాట్లాడితే వాళ్ళకి ఉన్నాయి మీకు ఉన్నాయనేది ఈ ప్రజలు గత చరిత్ర తీసుకోండి. సోంపేటలో ఎలాగైతే పాలకులని ఎదిరించినటువంటి రైతాంగం ఉన్నదో కాలకులని వ్యక్తులు కూడా ఎదిరించి మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి తెచ్చే రైతాంగం ఉన్నది. ఆ రైతాంగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు మిత్రులు మాట్లాడుతున్నట్టు మన పక్క నుండే వచ్చి అమ్మ కూడా వచ్చిందా ఏదొచ్చిందని ఫోటోలు తీస్తున్నారు. నిజంగా పాలకుల కుట్రది. ఆ పాలకుల కుట్రని ఎదిరించడమే మన కర్తవ్యం. నిజంగా మనల్ని మాట్లాడితే మన ఎంపీ ఈరోజు కర్ణాటకలో చూస్తున్నాం, వేల మంది, వందల మంది మహిళలు మంజునాథ దేవాలయంలో ధర్మస్థలిలో కట్టలు వెళ్తున్నా ఈ మహిళలు ఎవరు మాట్లాడలేదు. ఈ పాలకవర్గ ప్రతినిధులు ఎవరు మాట్లాడరు. 25 మంది ఎంపీలను మనం కొనున్నాం, మనం పెట్టున్నాం. ఇక్కడ 25 మంది ఎంపీలను గెలిచించినటువంటి మనము అక్కడ కూడా మాట్లాడరు వాళ్ళు. మన మంత్రి కోస్టల్ కారిడార్ తో పాటు బీచ్ కారిడార్ పెడతామని చెప్తున్నాడు. ఈ బీచ్ కారిడార్ అనేది సముద్ర తీర ప్రాంతం అంతా ఉన్నటువంటి ఉద్యానాన్ని కాలించి చేయించే కుట్ర జరుగుతున్నది. దానిలో భాగమే ఆ బీచ్ కారిడార్ అని మన రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. అందరము ఖచ్చితంగా ఐక్యమై ఆ ఉద్యమాల్లో భాగస్వామి అవుతాం. ఖచ్చితంగా మన భూములు దోచుకుపోతే మేము ఊరుకునేది లేదనేది మరింగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అక్క.